जय श्री कृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. దశమ స్కంధం ఉత్తర భాగంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియచేస్తున్నారు. పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి శ్రీకృష్ణావతార గాథలను లీలలను తెలియచేస్తున్నారు. మహాభక్తులైన మిథిలానాథుని చేత శృతదేవుడి చేత పూజలు అందుకున్న ఆ కృష్ణ పరమాత్మ వాళ్ళిద్దరిని కరుణామృత దుర్గులతో వీక్షించి వాళ్ళకి సిరి సంపదలు శుభాలు అత్యంత భక్తి ప్రసాదించారు. బహుళాశ్వుడిని శృతదేవుణ్ణి వీడ్కొని నిజపురానికి బయలుదేరారు అని ఓ పరీక్షన్ మహారాజా, దేవమునులందరూ వెంటరాగా శ్రీకృష్ణ పరమాత్మ రథారోహణ చేసి మిథిల నుంచి తిరిగి మోక్షదాయకమైన ద్వారకా నగరానికి సంతోష మనస్కుడే వెళ్ళాడు అని బహుళాశ్వుడి యొక్క శృతదేవుడి యొక్క గాథలను పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి తెలియజేశారు. అలా చెప్పిన సుఖ మహర్షితో పరీక్షన్ మహారాజు ఈ విధంగా అన్నారు: ఓ మునీంద్ర, ఇది కుండ, ఇది వస్త్రము అని వేరు చేసి వస్తువుల మాదిరిగా స్పష్టంగా చెప్పడానికి వీలు లేకుండా సత్వగుణము మొదలైన గుణాలేవి లేనటువంటి పరబ్రహ్మలో సత్వాది గుణాలు స్పష్టంగా గోచరించే వేదాలు ఏ విధంగా ఉంటాయో ఆ విషయాన్ని నాకు వివరంగా తెలియచేయాల్సింది అని పరీక్షన్ మహారాజు అడిగారు. దీన్ని ఈ భాగాన్ని భాగవతంలో శృతి గీత అంటారు. అప్పుడు పరీక్షన్ మహారాజుకి సుఖయోగి ఇలా చెప్పారు: ఓ రాజా, పరమాత్మగా త్రిగుణాలకు అతీతుడు. త్రిగుణాలను గురించి వివరించే వేదాలు పరమాత్మలో ఎలా ఉన్నాయి అంటే మహర్షి చెప్తున్నారు: రాజా, చేతనములైన జీవరాశులన్నిట్లోనూ అచేతనాలైన అంటే కథలని సమస్త వస్తుజాలంలోనూ సర్వానికి అధిపతైన పరమాత్మ సర్వ శబ్దవాచ్యుడై అందరిలోనూ అన్నింట్లోనూ ఉంటాడు. కనుక సకల జీవులలోని బుద్ధిని, ఇంద్రియ జ్ఞానాన్ని, మనస్సును, ప్రాణాలను, శరీరాలను సృష్టిస్తారు. ఆ జీవరాశి అంతటికి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. అందుచేత వేదాలన్నీ భగవత్ స్వరూపాన్ని, గుణాలను ప్రతిపాదిస్తూ ముఖ్యమైనవిగా ఉంటాయి. శృతులు చేసే స్తోత్రం ఉపనిషత్తులతో సమానమైంది. వేదాలన్నీ కూడా వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి. వేదాలు ఏం చేస్తాయంటే పరమాత్మని గురించి వెతికే మార్గాలు. ఆ శృతులు చేసే స్తోత్రం ఉపనిషత్తులతో సమానమైంది. పూర్వం ఋషుల నుండి పరంపరగా వచ్చిన శృతి స్తోత్రాన్ని ఎవరైతే శ్రద్ధగా అనుసంధిస్తారో వాళ్ళకి మోక్షం సులభంగా లభిస్తుంది. ఈ స్తోత్రాన్ని నారాయణ మహర్షి చెప్పినట్లుగా ఒక కథ ఉంది, చెప్తాను, శ్రద్ధగా విను. భగవంతుడికి ప్రియభక్తుడైన నారద మహర్షి ఒకరోజు నారాయణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. నారదుడు ఋషి సమూహం చేత పరివేష్టించబడి ఉన్న ఆ నారాయణ మహర్షిని చూశారు. నువ్వు నన్ను ఏదైతే అడిగావో అదే విషయాన్ని సుఖ మహర్షి అంటున్నారు. నువ్వు నన్ను అడిగావు కదా వేదాలు పరమాత్మలో ఎలా ఉన్నాయని. అది నారాయణ మహర్షిని నారద మహర్షి అడిగారు. అప్పుడు నారాయణ ఋషి ఇలా చెప్పడం మొదలెట్టారు: పూర్వం ఈ పరమార్థాన్ని సనందన మహర్షి శ్వేత ద్వీపంలో నివసిస్తున్న దివ్య మునులు అడగగా చెప్పారు. ఆయన వాళ్ళకి చెప్పిన విషయం నేను నీకు చెప్తాను అని నారాయణ మహర్షి నారదుడి గురించి చూసి చెప్పడం మొదలెట్టారు. శయనించి ఉన్న మహారాజు యొక్క పరాక్రమ వైభవాన్ని, పరిపాలన దక్షతను ఏ విధంగా వంది మాగధులు స్తుతిస్తారో, నిద్రపోతున్నాడు రాజు, వంది మాగధులు స్తుతిస్తారు కదా, ఆ విధంగా జగత్తు అంతమయ్యే వేళలో అనేక శక్తులను కలిగి ఉండి యోగ నిద్రలో పరవశుడై ఉండే ఆ సర్వేశ్వరుణ్ణి, ఆ పరమాత్మని వేదాలు
వివిధ రకాలుగా ప్రస్తుతిస్తాయి. ఆ శృతి స్తోత్రం ఎలా ఉంటుందో నారదుడికి నారాయణ మహర్షి వివరించి చెప్పాడు. నేను నీకు దాన్ని వివరిస్తాను, విను అని సుఖ మహర్షి పరీక్షిత్తుతో ఇలా చెప్పారు. జయ జయ హరిదేవ, సకల జంతువులకు జ్ఞాన ప్రదుండవు గానవారి వలన దోషంబులు కలిగిన సుగుణ సంతానంబుగా గొని జ్ఞాన శక్తి ముఖ్య షడ్గుణ పరిపూర్ణత చేసి మా ఆత్మ విశిష్టుండవగుచు కార్య కారణాత్మకుడవై కడగి చరించుచు నున్న నీయందు వయోరు హక్ష తివిరియామ్నాయములు ప్రవర్తించుగాన ప్రకట త్రిగుణాత్మకంబైన ప్రకృతి తోడి యోగమింతయు మాన్పవే యోగి మాన సాంబుజాత మధువ్రతయని నుతించి. ఆ సుఖ మహర్షి చెప్తున్నారు, ఓ కమలాక్ష, వేదాలు ఎలా స్తుతిస్తున్నాయి అనేది. ఓ శ్రీహరి, యోగుల మానసాలు మనస్సులు అనే పద్మాలయందు చరించే తుమ్మెద వంటి ఓ పరమాత్మ, ఓ పరాత్పర దేవా, నీకు జయము కలుగ్గాక. సమస్త జీవులలో జ్ఞానాన్ని కలిగించేవాడివి నీవు. వారిలో దోషాలు ఏర్పడినా వాటిని సుగుణాలుగానే పరిగణించి జ్ఞానశక్తి మొదలైన 6 గుణాలతో వాళ్ళని పరిపూర్ణులను చేస్తావు. కార్యకారణ రూపకుడిగా చరిస్తుంటావు. సమస్త ప్రాణులలో నీవే ఆత్మరూపుడివై ప్రకాశిస్తుంటావు. అలాంటి నీలోనే వేదాలన్నీ కూడా ప్రవర్తిస్తుంటాయి. కాబట్టి ఓ పరమ పురుష, త్రిగుణాలైన సత్వరజస్తమో గుణాలతో మిళితమై ఉండే ప్రకృతితో మాకు ఏర్పడిన బంధాన్ని తొలగించు. శృతిగూతెను ఎవరు చదువుతారో వాళ్ళు మోక్ష మార్గంలోకి వెళ్తున్నట్లు లెక్క అని ఆ శృతి గీతలో తర్వాత ఇంకా ఇలా చెప్తున్నారు సుఖ మహర్షి. అంతేకాక పరమ విజ్ఞాన సంపన్నులైనట్టి యోగేంద్రులు మహిత నిస్తంద్రలీల బరిదృశ్యమానమై భాసిల్లు నిమ్మహి పర్వత ముఖర ప్రపంచమెల్ల బరగ బ్రహ్మ స్వరూపముగాగ తెలియదు రెలమె నీవును జగద్విలయ వేళ నవశిష్ఠుడవుగాన ననగ నీయందు నీ విపుల విశ్వోదయ విలయములగు ఘట శరావాదులగు మృద్వికారములు మృదాత్మకంబైన ఎట్లు పద్మాయతాక్ష తవిలి కారణ రూపంబు దాల్చిలీల గడగుని ఎందు బుద్ధివ కర్మములను. కంటికి కనిపిస్తూ ప్రకాశించే ఈ భూమి, పర్వతాలు మొదలైన వాటితో నిండి ఉన్న విశ్వం అంతటిని తత్వజ్ఞాన సంపన్నులైన మహాయోగులు పరబ్రహ్మ స్వరూపంగానే దర్శిస్తారు. ప్రళయ కాలంలో నువ్వు ఒక్కడివే మిగిలి ఉంటావు. కమలాక్ష, ఓ పురుషోత్తమ, కుండలు వాటి మూతలైన మూకుళ్ళు మట్టితో తయారు చేయబడి మట్టి రూపాలుగా ఉన్నట్లే విశ్వానికి కారణభూతుడైన నీలోనే విశాలమైన ఈ విశ్వం యొక్క పుట్టుక, నాశనం రెండు అంతర్లీనం అవుతాయి. విశ్వాన్ని నువ్వే పుట్టిస్తావు, మళ్ళా నువ్వే అంతం చేస్తావు. అలవడ చేయుచునందరు బలకొనీల పెట్టబడిన పద విన్యాసంబులు పతన కారణముగా నలవున సేవించుచును కృతార్థులు నగుచున్. ప్రాజ్ఞులైన మహాపురుషులు సృష్టి స్థితి లయ కారకుడైన నీ యందు తమ బుద్ధిని, వాక్కును, ప్రతి కర్మను లగ్నం చేస్తారు. భూమి మీద అడుగు మోపడాన్ని మరో జన్మకి నాందిగా భావించి అది తమ పతనానికి కారణమని భావించి ఎల్లవేళలా నిన్నే సేవిస్తుంటారు. పునర్జన్మ లేకుండా నీ సన్నిధి చేరాలి అనే తమ కోరిక నెరవేరాలని నిన్నే ధ్యానిస్తుంటారు. లీలం ప్రాకృత పూరుష కాలాదిక నిఖిల మగు జగంబులకెల్లన్ మాలిన్య నివారక మగు నీలలిత కథా సుధాబ్ధి నింగృంకితగన్. పామరులతో నీచులతో నిండి ఉండి కాలస్వరూపమైన ఈ సమస్త విశ్వంలో గోచరించే మలినాలను, దుష్టత్వాన్ని, పాపాలను నివారించి నీ మధురాతి మధురమైన కథలనే అమృత వారధిలో స్నానమాడి జ్ఞానులందరూ పునీతులవుతుంటారు, పవిత్రులవుతుంటారు. భరిత నిదాఘ తప్తుడగు పాంధుడు
శీతల వారి గృంకి దుష్కరమగు తాపముందొరగు కైవడి సంసరణోగ్రతాపమున్ వెరవున బాయుచుందుదురు నిన్ను భజించు మహాత్మకుల్ జరా మరణ మనోగుణంబుల గ్రమంబున బాయుట చెప్పనేటికిన్. మండు వేసవిలో ఎండ బాధను తట్టుకోలేక చల్లని నీళ్లలో స్నానం చేసి భరించ చెక్కిం కాని ఆ ఎండ బాధను పోగొట్టుకునే బాటసారిలాగా నిన్ను సేవించే మహాత్ములు మహోగ్రమైన ఈ సంసార తాపం నుంచి తప్పించుకుంటూ ఉంటారు. సంసార బాధనే వాళ్ళు తప్పించుకోగలిగినప్పుడు ఇంకా వార్ధక్యం నుంచి గాని మరణం నుంచి గాని తప్పించుకోవడం ఎంత పని కనుక. అంతేకాదు అనయంబు దేహి నిత్యానిత్య సద్విలక్షణమున పంచకోశ వ్యవస్థ నభివృద్ధి బొరయుతూ నందు లోపలనున్న ప్రాణాన్న బుద్ధి విజ్ఞానమయము లను చతుష్కోశంబులవ్వల వెలుగొందు నానందమయుడీవుగాన దేవా సురుచిర స్వప్రకాశుండవు నీ పరిగ్రహము గల్గుటం చేసి కాదే ప్రకృతి మహదహంకార పంచ తన్మాత్ర గగన పవన తేజోంబు భౌత పంచకాది కలిత తత్వముల్ బ్రహ్మాండ కార్యకరణ మందునెప్పుడు సమర్థంబులగుట చేసి అని వేదాలు ఎలా సూచిస్తున్నాయంటే పరమాత్మని దుర్లభమైన మనుష్య దేహం ధరించిన ప్రాణులు శాశ్వతము అశాశ్వతము అనే ఈ రెండు లక్షణాల కంటే విలక్షణమైన పరబ్రహ్మ స్వరూపం చేతను కూడి అన్న ప్రాణ మనోబుద్ధి విజ్ఞానమయాలనే 4 కోశాలకు ఆవల ఉన్న ఆనందమయ కోశంలో అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాల్లో ఆనందమయ కోశంలో స్వయం ప్రకాశుడవై నువ్వు వెలుగుతుంటావు కదా. ఓ దేవా, నీవు నీ శక్తిని ప్రసాదించడం చేతనే కదా ఈ ప్రకృతి కాని ఈ మహత్తు కాని అహంకారం కాని పంచ తన్మాత్రలైన శబ్ద స్పర్శ రూపరస గంధాలు కాని పంచభూతాలైన ఆకాశం వాయువు అగ్ని జలము భూమి కాని వాటి తత్వాల చేత బ్రహ్మాండ నిర్వహణలో సృష్టి స్థితి లయాలను సమగ్రంగా చేయగలుగుతున్నాయి. కోరి శరీరులు భవదనుసారంబున నిహపరైక సౌఖ్యంబుల బెంపారగనందుచు నుందురు ధీరజనోత్తములనంగ దివిజారి హరా. ఓ దుష్టదానవ సంహారి, నిన్ను ఎల్లప్పుడూ కోరి సేవిస్తుండడం వల్లే కదా భక్తజనులు ఇహపర సౌఖ్యాలన్నింటినీ కలిగి ధీరోదాత్తులుగా చెప్పబడుతుంటారు. నిన్ను ననుసరింప నేరని కుజనులు పవన పూర్ణ చర్మ భస్త్రి సమితి యోజేయుచుందు రుచ్చస్వనంబులు బలసి ఆత్మదేహ భజనులగుచు. ఓ పరమాత్మ, నిన్ను కొలవని వాళ్ళు దుష్టులు. వాళ్ళు ఎప్పుడు స్వార్థంతో శరీర సౌఖ్యాల పైననే ఆసక్తి కలిగి ఉంటారు. గాలి కొట్టిన తోలు తిత్తి లాంటి శరీరం పైన ప్రేమతో ప్రాణాలు నిలుపుకుంటూ ఆ శరీరమే జీవాత్మగా భావించి శరీరాన్ని కొలుస్తూ ఉంటారు. దేవ కొందరు సూక్ష్మ దృక్కులైనట్టి మహాత్మకులు దరస్థుడైన వహ్ని గామది దళతురు కైకొని మరికొంద రారుణులను పేర నమరు ఋషులు లీల సుషుమ్న నాడి మార్గగతుడవై హృత్పదేశమున జరించుచున్న రుచిదహారాకాశ రూపిగా భావింతు రట్టి హృత్పద్మంబు నందు వెడలి వితత మూర్ధన్య నాడికా గతుల నోలి బ్రహ్మరంధ్రము ప్రాపించి పరమ పురుష సుమహితానందమయ పరంజ్యోతి అయిన ఈశునిను పొంది మరి పుట్టరవనియందు. పునర్జన్మ లేకుండా ఉండడానికి ఏ మార్గమో ఆ మార్గాన్ని చెప్తున్నాయి శృతులు. దేవదేవ, ఓ పరంజ్యోతి స్వరూప, సూక్ష్మ దృష్టి కల కొంతమంది మహాత్ములు నిన్ను తమ ఉదరంలో ఉండే అగ్నిగా భావించి కొలుస్తారు. అరుణులు అనే పేరుతో పిలువబడే మరికొంతమంది ఋషులు నిన్ను సుషుమ్న నాడీ మార్గంలో ఉండి హృదయంలో చరిస్తుండే ప్రకాశమానుడమైన సూక్ష్మ రూపుడిగా గుర్తిస్తారు. ఆ హృదయ పద్మం నుంచి బయటకు వచ్చి మూర్ధన్య నాడిని క్రమంగా దాటి బ్రహ్మరంధ్రాన్ని చేరుకుంటారు. అక్కడ పరమానందమయమైన నీ యొక్క పరంజ్యోతి స్వరూపాన్ని దర్శిస్తారు, పరవశించిపోతారు. పరమ పురుష, మహామునులు ఈ విధంగా
మోక్ష పదవిని పొందుతారు. ఇంకా వాళ్ళకి పునర్జన్మ అంటూ ఉండదు. అంతేకాదు రకరకాల కట్టెలలో కర్రలలో అంతర్లీనంగా అగ్నిదేవుడు ఉన్నప్పటికీ వాటిలోని దోషము అగ్నికి అంటదు. నిత్యం పరిశుద్ధుడై పవిత్రంగా అగ్నిదేవుడు ఉన్నట్లే నీ సంకల్ప మాత్రం చేత పుట్టించిన వివిధములైన శరీరాలందు నువ్వు అంతర్యామిగా ఉంటావు. అయినా ఆయా విచిత్రములైన శరీరములందలి దోషాలు నీకు అంటవు. సకల జీవుల ఆత్మలందు ఒక్క సమంగా ప్రవర్తించే పరబ్రహ్మమైన నిన్ను ఏ కోరికలు లేకుండా రజోగుణ విరహితులై కొంతమంది భక్తులు నిన్ను సేవించడంలోనే తరిస్తుంటారు. దేవా, నీ అధీనంలో జన్మించిన జీవులందరూ నీలోనే ఐక్యమవుతారు అన్న విషయం తెలుసుకున్న కొంతమంది జన్మరాహిత్యాన్ని కలిగించే మంగళకరమైన నీ పాద పద్మాలు సేవించి కృతార్థులవుతుంటారు. అనఘ దుర్గమమైన ఆత్మతత్వంబు ప్రవర్తించు కొరకు దివ్యంబులైన ఎంచిత రామకృష్ణాద్యవతారముల్ భజించి యున్న నీ భవ్య చరిత మనసుధాంభోనిధి నవగాహనము చేసి విశ్రాంత చిత్తులై వెలయుచుండి మోక్షంబు బుద్ధి నపేక్షింపనొల్లరు మరియు కొందరు భవచ్చరణ పంక జముల దగిలి పుణ్యతములైన హంసల వడువు నొంది భాగవత జనముల నొనరు వారు ప్రకట యోగి జన ప్రాప్యమైన ముక్తి ఘోరలాత్మలందు. మహాత్మా, పామరులు ఆత్మతత్వాన్ని సులభంగా గ్రహించలేరు. పరమాత్మ తత్వాన్ని తెలియజేయడానికే దివ్యంగా ప్రకాశించే శ్రీరామావతారాన్ని శ్రీకృష్ణావతారాన్ని ఎత్తి మానవుడిగా జీవించి మానవులకు తత్వబోధ చేశావు. తక్కిన అవతారాల ప్రబోధాలు కూడా ఆత్మతత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఉత్తమమైన నీ చరిత్ర అనే అమృత వారధిలో స్నానం చేసి పవిత్రులైన వాళ్ళు మోక్షం కూడా కోరరు. మరి కొంతమంది నీ పాద పద్మముల యందే మనస్సు నిలిపి పుణ్యపురుషులైన పరమహంసల్లాగా భగవద్భక్తులుగా కొనియాడబడే వాళ్ళు కూడా తమ తమ హృదయాలలో యోగి పుంగవులకు లభించే మోక్షం తమకు లభించాలి అని కోరుకోరు. కొందరు నీ శరీరముల కుంఠిత భక్తి భవద్వశంబులై చెందగా నీ పదాబ్జములు సేరి భజించుతు తత్సుఖాత్ములై యుందురు కొందరి తనువులోలి ధరించి భవత్పదాబ్జముల్ పొందుగ కొల్వలేక నిలబొట్టుచు సచ్చుచు నుందురవ్యయ. ఓ నారాయణ, ఓ శాశ్వత మూర్తి, ఈ శరీరాలను నీ వశం చేసి అఖండమైన భక్తితో కొంతమంది నీ పాద పద్మాలను ఎల్లవేళలా పూజిస్తూ పరమానందంలో మునిగి తేలుతుంటారు. అయితే మరి కొంతమంది ఏం చేస్తారంటే ఈ శరీర సుఖాలు శాశ్వతమని భ్రమిస్తారు. పాపం నీ పాద పద్మాలను సేవించలేక ఈ భూమి మీద పుడుతూ చస్తూ అధోగతి పాలైపోతుంటారు. యమ నియమాది యోగ మహితాత్మకులైన మునీంద్రులున్ విరోధమున దలంచు చైద్య వసుధావర ముఖ్య నృపుల్ ఫణీంద్ర భోగములన నొప్పు బాహువులు గల్గిన నిన్ను భజించు గోపికల్ క్రమమున నేమునున్ సరియ కామె భవత్కృప కంబుజోదర. ఓ పద్మనాభ, యమ నియమాలు కలిగి యోగ నిష్టలో మునిగి నిన్నే అనవరతము ధ్యానించే మునీంద్రులు, శత్రుభావంతో అనుక్షణం నిన్నే తలుచుకునే శిశుపాలుడు మొదలైన రాజులు, మధుర భావనతో అనునిత్యం నిన్ను భజించే గోపికలు, మేమందరం నీ కృపకు సమానులమే కదా. అరవిందాక్ష భవత్స్వరూపమిల ప్రత్యక్షంబునంగాన నెవ్వరికింబోలల్ శాస్త్ర గోచరుడవై వర్తింతు విసృష్టి ముందర సద్రూపుడవైన నీ వలననే ధాత్ర్యాద్యమర్త్యుల్ జనించిరి నిన్నంతకు మున్నెరుంగ గలమే చింతింపనే మచ్యుత. ఓ అచ్యుత, ఓ అరవిందాక్ష, నీ రూపాన్ని ఈ భువిలో ఎవ్వరూ కూడా చూడలేరు. శాస్త్రాలలో గోచరుడు అవుతావు కానీ ప్రత్యక్షంగా కనిపించవు. ఈ సమస్త సృష్టికి పూర్వం సత్యరూపుడైన నీ వల్లనే భూమి మొదలైన పంచభూతాలు బ్రహ్మాది దేవతలు ఉద్భవించారు. సృష్టికి ముందున్న నీ చిత్ స్వరూపాన్ని
మేం చూడగలమా? అలాంటి ఆది పురుషుడివైన నిన్ను తెలుసుకోవడం మహాత్ములకే చేత కాలేదు. సృష్టి మొత్తానికి పరమాణువులే కారణమైన వాదించిన కణ్వ మహర్షి, గౌతమముని ఇలాంటి వాళ్ళందరూ కూడా కాదు ప్రకృతే కారణమని సాంఖ్యులు, దేహాత్మవాదులైన బౌద్ధులు రకరకాల కుతర్కాల చేత వారి వారి వాదాలను సమర్థించుకుంటూ పరమాత్ముడు నిన్ను తెలుసుకోలేకపోయారు. పుణ్యాత్ములైన యోగేశ్వర్లకు నువ్వు ప్రత్యక్షమైతే నీవు తప్ప తక్కిన వాదాలు, వస్తుజాలం, జీవకోటి సర్వము అసత్యమని తెలిసిపోతుంది. ప్రాణం ఉన్నా ప్రాణం లేని సమస్త వస్తు సమూహంలో నువ్వు అంతర్యామివై ఉంటావని, సర్వం నువ్వే అని కొంతమంది వ్యక్తులు తెలుసుకోలేక ఇది నిత్యమని, ఇది అనిత్యమని విపరీతపు ఆలోచనలు చేస్తుంటారు. సత్యమైన, నిత్యమైన, భవ్యమైన నీ దివ్య తత్వాన్ని అసలు తెలుసుకోలేరు. నువ్వు జగత్తునే శరీరంగా ధరించేవాడివి. జగద్రూపమే నీ రూపం. బంగారం కడియాల్లాగా, కిరీటాల్లాగా, కంకణాల్లాగా, హారాల్లాగా ఏ విధంగా రూపభేదం పొందినా ఆ ఆభరణాలన్నీ బంగారంతో చేయబడినట్లే ఈ సమస్త విశ్వం నీ నుండి ఏర్పడిందే కదా. సమస్తంలో నువ్వు ఉంటావు, నీలో సమస్తం ఉంటుంది. విశ్వమంతా నువ్వే అయినా సర్వ వికారాలు నీకు దూరంగా ఉంటాయి. మంగళకరమైన గుణాలతో ఒప్పే నిన్ను ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు మాత్రమే తెలుసుకోగలరు. వనజాతాక్ష భవత్పదాబ్జయుగ సేవాసక్తులైనట్టి యజ్జనముల్ మృత్యు శిరంబు దన్ని ఘన సంసారాంబుధిందాటి పావనులై లోకములున్ పవిత్రములుగా వర్తించుచున్ నిత్య శోభనమయ్యొప్పెడి ముక్తి పొందుదురు శుంభద్వైభవోపేతులై. ఓ పరమాత్మ, ఓ కమలాక్ష, నీ పాద పద్మాలను సేవించడంలో నిరంతరమైన ఆసక్తి గల భక్తజనులు మృత్యువు యొక్క శిరస్సునే తన్నగల సమర్థులు అవుతారు. దాట శక్యం కానీ సంసార సముద్రాన్ని దాటి పవిత్రులు అవుతారు. లోకాలను పవిత్రం చేయగల మహాత్ములు అవుతారు. భక్తి వైభవంతో అలరారుతూ శుభప్రదమైన ముక్తిని పొందుతారు. మేము సద్భక్తి భజింపనొల్లకిల దుర్మేధం ప్రవర్తించు నీచ మతివ్రాతము నేర్పునం వసుల భాష శ్రేణి బంధించు చందమునన్ బెక్కగురు నామ రూపముల చేతన్ వారి బంధించి దుర్గమ సంసార పయోధి ద్రోతువు దళత్ కంజాత పత్రేక్షణ. ఓ పద్మపత్రాక్ష, సద్భక్తితో నిన్ను భజించకుండా కొంతమంది దుష్టాత్మలు నీచ మార్గంలో నడుస్తుంటారు. వాళ్ళకి నిన్ను పూజించడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళని అనేక నామరూపాలు ధరించి పశువులను తాళ్లతో కట్టిపడేసే విధంగా బంధించి దాట శక్యం కాని సంసార సముద్రంలో పడేస్తుంటావు. ఓ దేవా, కర్మ మూలంగా జన్మ ఎత్తవలసిన వాడో కావు నువ్వు. పరమాత్మ అవతరించడానికి ముందు కర్మ ఉండాల్సిన అవసరం లేదు. స్వతంత్రుడవు. ఏ పాప పంకిలము నిన్నంటదు. బ్రహ్మాదులే నీ అధీనంలో ఉంటారు. స్థిర రూపం, చర రూపం గల ఈ జీవకోటికి నువ్వు నియంతవు. నీ దయాదృష్టి పడితే వారికి మోక్షం చేతికి అందినట్లే. నీ కృప కలగకపోతే వాళ్ళు దుష్టాత్ములు. వాళ్ళకి దుర్గతి తప్ప సద్గతి కలగదు. అలాంటి వాళ్ళు అనేక జన్మలెత్తవలసి ఉంటుంది. దేవతలు గానో, పశుపక్షాదులు గానో, మనుషులు గానో శరీర ధారణ చేస్తారు. ఆ శరీరంలో కూడా అణురూపంగానే ఉంటారు. ఆ అణురూపాల్లో నువ్వు అంతరాత్మవై ప్రకాశిస్తుంటావు. నీళ్లలో బుడగలు పుట్టి అణిగిపోయే విధంగా దేవతలు మొదలైన వాళ్ళ దేహాల్లో ఆత్మ అంటూ ఉంటుంది. మది దళపోయగా జల బుద్భుదములు ధర పుట్టి పొలియు పోలిక గల ఈ త్రిదశాసి దేహములలో వదలక వర్తించునాత్మ వర్గమునోలిన్. ప్రళయ వేళ నీవు భరింతు వంతకు గారణంబవగుట కమలనాభ భక్త పారిజాత భవభూరి తిమిర దినేశ దుష్ట దైత్యనాశ కృష్ణ. శరీరాన్ని విడవగానే ఆత్మ మరో దేహాల్లో ప్రవేశిస్తుంటుంది కదా. ప్రళయకాలంలో జీవాత్మలన్నిటిని నువ్వు కలుపుకుంటావు నీలో. ఎందుకంటే సృష్టి స్థితి లయ కారకుడవు నీవే కదా. కమలనాభ, ఓ దైత్య సంహార,
సంసారం అనే అంధకారాన్ని పోగొట్టి వెలుగునిచ్చే సూర్య భగవానుడు నీవు. శిష్టరక్షక, భక్తుల పాలిటి కల్పవృక్షమా. అనఘజితేంద్రియ స్ఫురణులయ్యును జంచలమైన మానసం బనుతురగంబు బోధ మహితాత్మ వివేకపు నూలి త్రాట నుల్లన గుదియంగబట్టను తలంపుచు ముక్తి కుపాయ లాభమే ఎనువునలేమికిన్ వగల నందెడు నాత్మలు ఓ తలంపగన్. ఓ పాపరహిత, ఇంద్రియ వాంఛలను జయించిన వాళ్ళు కూడా మనస్సును అరికట్టుకోలేరు. చంచలమైన మనస్సు అనే గుర్రాన్ని వివేకం అనే నూలుత్రాటితో కట్టేయాలని భావిస్తారు. మనస్సు స్వాధీనం కాక మోక్షం పొందడానికి మార్గం ఏది కనిపించక నీ పాదార వింద భజన లేని జీవులు విచారం పొందుతారు. గురు పద పంకజాతములు గొల్వని వారలు ఓ మహాబ్ధి నిస్తరణకు గర్ణధార రహితంబగు నావను సంగ్రహించు బేహరిగతి భూరి దుస్తర భవాంబుధిలోన మునుంగు చుందు రంబురు హదళాక్ష నీవు పరిపూర్ణుడవై తనరారగావుగిన్. ఓ పద్మపత్రాక్ష, గురువు యొక్క పాద పద్మాలను భక్తితో కొలవని వాళ్ళు సంసారం అనే సముద్రంలో మునిగిపోతారు. గురుబోధ స్వీకరించని వ్యక్తి చేసే ముక్తి సాధనాయత్నం. నావను నడిపే నావికుడు లేని నావను తీసుకుని వర్తకుడు మహాసముద్రాన్ని దాటడానికి ప్రయత్నించిన విధంగా ఉంటుంది. అంటే గురువు తప్పనిసరిగా ఉండాలి అని చెప్తున్నాయి వేదాలు. పుత్ర దార గృహ క్షేత్ర భూరి విషయ ఘన సుఖాసక్తుడగుతునే మనుజుడేని నర్ధి జరించువాడు భవాబ్ధిలోన జంది ఎన్నాళ్ళ కొనుదరి చేరలేడు. ఏ మానవుడైతే సుఖాసక్తుడై భార్యాపుత్రుల పట్ల, ఇంటి మీద, పొలం విషయంలో, ఇతర ధనార్జనన్న అనురాగాన్ని, ఆత్మీయతను పెంచుకుంటాడో అలాంటి మానవుడు ఎంతకాలానికి సంసార సముద్రంలో మునిగిపోతాడు తప్ప ఒడ్డుకు చేరలేడు. శ్రీ రామకృష్ణ పరమహంస ఆయన ఏం చెప్పారంటే, కామ కాంచనాలను త్యజిస్తే కానీ బ్రహ్మ జ్ఞానం కలగదు. త్యాగోదయం అవగానే అవిద్య అంధకారం పటాపంచలవుతుంది. కటకాన్ని సూర్యకిరణాలకు ఎదురకుండా పెట్టుకుని దాని ద్వారా అనేక వస్తువులను తగలబెట్టచ్చు, కానీ నీడ ఉన్న గదిలో దాన్ని అలా వినియోగించలేం కదా. మనస్సు కూడా అలాంటిదే. మనస్సు అనే కటకాన్ని సంసారం అనే అంధకారం నుంచి బయటికి లాగి స్వయం జ్యోతి అయిన పరమేశ్వరుడి దివ్య తేజాన్ని దాని మీద పడేట్టు చేయాలి. అప్పుడు త్యాగము, వైరాగ్యము రెండు ఉదయిస్తాయి, అజ్ఞానం అంతరిస్తుంది అని శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పారు. జగతిపై బహుతీర్థ సదనంబులనగల్గి పుణ్యానువర్తన స్ఫురితులగుచు బాటించి నీ యందు బద్ధ మత్సరములు లేక భక్తామరానోకహంబ వగు భవత్పాదాబ్జ యుగళంబు సేవించి భవపాసముల నెల్ల బారదోలి సమమతులై యదుచ్ఛాలాభ తుషమేరు సమముగా గైకొనే సాధులగుచు బాధ తీర్థంబు గల మహాభాగవత జనోత్తమోత్తములైనట్టి యోగివరుల వారకెప్పుడు సేవించు వాడు వందు ప్రవిమలానందమయ మోక్ష పదము. మరియు అనునిత్యం పుణ్యవర్తనతో ప్రకాశించే ఉత్తమోత్తములైన మహాభాగవత జనులు వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? పరమ పవిత్రమైన పుణ్యతీర్థాలతో సమానమైన వాళ్ళు. ఆ మహాయోగులకు నీ యందు క్రోధం కానీ, మాత్సర్యం కానీ, పగ కానీ ఉండవు. భక్తజనులకు అమరలోకంలోని కల్పవృక్షం లాంటి నీ యొక్క పాద పద్మాలను ధ్యానించడమే వాళ్ళ నిత్యకృత్యం. నీ మీద వాళ్ళకి ఏర్పడిన అచంచల భక్తి భావన చేత వాళ్ళు భవపాశాలను తెంచుకోగలుగుతున్నారు. వారి మనస్సులకు ఎవరి పట్ల హెచ్చు తగ్గులు లేవు, అందరూ సమానమే. దాని పాటికది లభించింది ఏమాత్రమైనా సరే దాన్ని మేరు పర్వతంగా సమానంగా సంతృప్తిగా భావించి సంతృప్తి చెందే భాగవతోత్తములను ఎప్పుడు సేవించేవాడు ఆ సాధు జనుల కృపాతిశయం వల్ల పరమానందంతో నిండి ఉండే మోక్షాన్ని పొందుతాడు అని ఇంకా చెప్తున్నాయి ఈ శృతులు. సత్యమైన ప్రకృతి వల్ల పుట్టిన ఈ జగత్తు సత్పదార్థమే అయి ఉండాలి. బంగారం నుంచి చేయబడ్డ ఆభరణాలన్నీ బంగారంతో కూడి ఉండేవిగా కనబడతాయి కదా అని సాంఖ్యుడు చెప్తే, అద్వైతవాద అన్నట్ట దేనికి పుట్టుక లేదో అది సత్తు కాదు,
కాలేదనే వ్యతిరేకవాదం వల్ల నిత్య సత్యమైన బ్రహ్మమందు తర్కం అనేది నిలవలేదు. ప్రపంచం మిథ్యా అని నిరూపించిన ఆ ప్రపంచం బ్రహ్మ విశేషమైన కార్యకారణావస్థలు కలిగి ఉన్నంత మాత్రం చేత మిథ్యగా చెప్పబడలేదు. ప్రపంచానికి కార్యకారణావస్థలు రెండు నిత్యం కాబట్టి ఆ రెండిటితో కూడి ఉన్న ప్రపంచం నిత్యమైంది. అనేక గ్రంథాల్లో ప్రతిపాదించబడిన జగన్మిథ్య అనే తత్వం అసత్యం కావచ్చు. అది ఎలాగంటే కర్మబద్ధులైన జడాత్ములు భావించే అవిద్యతో నిండిన కుతర్కంతో కూడి ఉండే వాగ్ వ్యవహారం వల్ల మిథ్యా వస్తువు సత్యరూపంగా కనిపిస్తుంది. కారణావస్థల్లో కూడా ప్రపంచం బ్రహ్మ విశేషణమైన సూక్ష్మ రూపంతో సత్తులాగా కనిపిస్తుంది, సత్యంలాగా. అసత్యం బాధాయోగ్యం కాబట్టి అది నీలోనే ఉంటుంది. దేవా, నువ్వు దేహం ధరించిన వారిలో అంతర్యామిగా ఉన్నప్పటికీ నిన్ను కర్మఫలాలు ఏమి చెయ్యవు. కర్మఫలాన్ని అనుభవించే జీవులందరికీ నువ్వు సాక్షిగా ఉంటావు. ఇలాంటి నిన్ను జ్ఞానం లేని మానవులు తమ కంఠాన్ని అలంకరించిన మణిని నిత్యం తమతోనే ఉన్నప్పటికీ చూడలేని విధంగా తమ హృదయ పద్మాల మధ్య అనంత తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండే నిన్ను తెలుసుకోలేరు. సమస్త బ్రహ్మాండాలకు అధినాయకుడైన నీలో వేదాలన్నీ ప్రముఖమైన కార్యాన్ని నిర్వహిస్తున్నాయి అని శృతులకు అధిదేవతలైన వాళ్ళందరూ కూడా వేదాలకు అధిదేవతలైన వాళ్ళు నారాయణుడిని స్తుతించిన విషయాన్ని సనందన మహర్షి శ్వేతద్వీప వారి నివాసులకు తెలియజేశాడు. సనందనుడు మహర్షులకు చెప్పిన విషయాన్ని నారాయణ మహర్షి నారదుడికి విశదీకరించి చెప్పారు. దాన్ని నారదుడు మా తండ్రి అయిన వ్యాసమునేంద్రులకు చెప్పారు. శృతి గీతల అర్థాన్ని వ్యాస మహర్షి నాకు చెప్పిన విధంగా నేను నీకు చెప్పాను అని శుక మహర్షి అంటున్నారు. ఈ కథ అంటే వేద శాస్త్ర విషయాల, పురాణాల, ఇతిహాసాల సారం ఇది. ఉపనిషత్తులతో సమానమైంది. ఈ శృతి గీతను ఎవరు పఠిస్తారో లేదా ఎవరు వింటారో వాళ్ళు సమస్త పాపాలు తొలగిన వాళ్ళై ఇహలోక సౌఖ్యాలను పరలోక సౌఖ్యాలను పొందుతారు అని సుఖయోగేంద్రుడు చెప్పగా పరీక్షన్ మహారాజు చాలా సంతృప్తిగా విన్నారు అని ఇక్కడ ఈ సంచికను ఆపుచేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.